దీనికి మాత్రం రూట్ అలానే ఉంటుంది 2కి, కానీ ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5√2, హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు 5√2 అవుతుంది. సో ఇలా మనం ఈ పైథాగరస్ థీరం అనేది యూస్ చేస్తాం ట్రిగ్నోమెట్రీలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా. ఎవ్రీ వన్ షుడ్ లర్న్ దిస్. పక్కా 2 మార్క్స్ అన్న 1 మార్క్ అన్న క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ప్లీజ్ ఇది నేర్చుకోండి అందరూ. అండ్ నెక్స్ట్ మనం బేసిక్ ఫార్ములాస్కి వెళ్దాం. నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్ ఏంటి అంటే, బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్కి వచ్చేసి వీఆర్ హ్యావింగ్ లైక్ సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్ అండ్ సెక్. సో సైన్ టీటా అంటే సైన్ ఏ అన్న, సైన్ ఏ యాంగిల్ తీసుకుంటే అది, సపోజ్ ఐఎమ్ టేకింగ్ యాంగిల్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను, సపోజ్ ABC, ఇది హైపోటెనస్. ఓకే, ఇది హైపోటెనస్. ఇక్కడ యాంగిల్ ఏ తీసుకుంటున్నాను, యాంగిల్కి ఏ ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అడ్జసెంట్ అవుతుంది అప్పుడు. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ అంటే ఇది ఆపోజిట్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ ఏకి ఏంటి, అడ్జసెంట్ సైడ్ కాస్ ఏ. ఇక్కడ నుంచి సైన్ అంటేనేమో ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సో కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ ఏముంది ఇక్కడ, ఏబి. సో అంటే ఇది అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే అడ్జసెంట్ ఏంటి ఇక్కడ, ఏబి బై ఏసి, ఇక్కడ బీసీ బై ఏసి. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ టాన్ ఏ. అన్నిటికీ మనం యాంగిల్ ఏ దగ్గర నుంచి చూస్తున్నాం. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో టాన్ ఏ, ఇక్కడ యాంగిల్ ఏ ఉంది కాబట్టి మనం ఏ నుంచి చూస్తాం. ఏకి ఆపోజిట్, ఏకి అడ్జసెంట్. ఏకి ఆపోజిట్ ఏంటి, బీసీ బై అడ్జసెంట్ ఈస్ ఏసి. నెక్స్ట్ కాట్ ఏ అంటే ఆపోజిట్ ఆఫ్ టాన్. సో కాట్ ఏ అంటే ఆపోజిట్ ఆఫ్ టాన్, అంటే టాన్కి ఇది ఆపోజిట్ చేసుకోవాలి. ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఇది ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది. కాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ టాన్. సో అడ్జసెంట్ ఏంటి ఇక్కడ, ఏ. Adjacent is AB, right? Opposite is BC. So ఇక్కడ adjacent is AB by BC. నెక్స్ట్ వచ్చేసి cosec A అంటే ఆపోజిట్ ఆఫ్ సైన్, 1/sin కదా. సో హైపోటెనస్ బై ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సైన్, కాస్, టాన్ and one more we will be having secant A, that is adjacent by hypotenuse. ఇక్కడ ఒకటి ఈజీగా మీకు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్తాను.
సైన్ కాస్ టాన్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. సైన్ కాస్ టాన్ దీస్ ఆర్ పేరెంట్స్, లైక్ దీస్ ఆర్ పేరెంట్స్ అండ్ దిస్ కాట్ కొసెక్ అండ్ సెకండ్ ఈస్ దీస్ చిల్డ్రన్స్. లైక్ సైన్కి కొసెక్ అనేది చైల్డ్, కాస్కి సెక్ అనేది చైల్డ్, టాన్కి కాట్ ఈస్ అ చైల్డ్. అంటే సైన్ని రివర్స్ చేస్తే కొసెక్ వస్తుంది. సి హియర్ ఆపోజిట్ బై హైపోటెనస్ని రివర్స్ చేస్తే కొసెక్ వస్తుంది. దట్ ఈస్ హైపోటెనస్ బై ఆపోజిట్. కాస్ని రివర్స్ చేస్తే సీకెంట్ వస్తుంది. దట్ ఈస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ని రివర్స్ చేస్తే హైపోటెనస్ బై అడ్జసెంట్. హియర్ సారీ, హైపోటెనస్ బై అడ్జసెంట్. దట్ ఈస్ ఇక్కడ ఏంటి, రివర్స్ ఏసీ బై ఆపోజిట్ ఏంటి బీసీ. ఇక్కడ ఏంటి హైపోటెనస్ ఏసీ బై ఏబి. దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. అండ్ టాన్కి చైల్డ్ ఏంటి కాట్, దీన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ బై ఆపోజిట్, ఇలా ఈ ఫార్ములాస్. సో వీడియో లెంత్ ఎక్కువైంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకెన్ని రిమైనింగ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను. ప్లీజ్ practice properly and learn these formulas properly. These are very important. You will sure get this formulas in your exam and you have to practice well. So thank you. Please do subscribe, like, and if you have any doubts, please comment down below. Thank you.